హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ దివ్య. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. మనం మార్కెట్లో దొరుకుతుంటుంది కదా, సమ్మర్లో బాగా తాగుతుంటాము. దీనికోసం నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. సేమ్ అంతే క్వాంటిటీ వాటర్ కూడా తీసుకున్నాను. అవి 2 కాచుకోవాలండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం పచ్చి పాలతో కానీ లేదా కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు తీసుకొని కొంచెం పల్చగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. గడ్డలు లేకుండా చూసుకోవాలండి. షుగర్ 1 కప్ తీసుకున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ చేసుకోవచ్చు. తర్వాత పాలు బాగా కాగిన తర్వాత మీగడది లేకుండా తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని కలిపెట్టుకున్న ఈ మిక్చర్ని పాలలో పోసుకొని కలిపేసుకోవాలండి. ఇది మాత్రం చాలా పల్చగా ఉండేటట్టే చూసుకోవాలండి, లేకపోతే గెడ్డలు కట్టేస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా తిప్పుతూ పోసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి. మనకి బాగా కలిసిన తర్వాత అది చిక్కబడడం స్టార్ట్ అవుతుందండి. ఈ కస్టర్డ్ పౌడర్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే బాగా చిక్కగా వచ్చేస్తుంది అది. కాబట్టి సరిపడగా మనం పౌడర్ తీసుకోవాలండి, కస్టర్డ్ పౌడర్. తర్వాత మనం స్టవ్ మీద పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి. ఎక్కువ టైం ఏం పట్టదు, త్వరగానే కొంచెం చిక్కబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఈలోపు మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చండి. అయితే మెయిన్గా ఇందులో బనానా వేస్తే బాగుంటుందన్నమాట, ఆ చిక్కదనం అది వస్తుంది. బనానా, యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, గోవా, జాంపండు, ఏమన్నా మన ఇష్టం. మన దగ్గర ఉన్నాయన్నీ, దానిమ్మ పండు, మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా చిన్నగా కట్ చేస్తే తాగేటప్పుడు మనకి బాగుంటుందన్నమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోనే కలిపేసుకోవాలండి. నేను దానిమ్మ పండు, యాపిల్, బనానా వేసాను. నా దగ్గర అప్పుడు ఆ ఫ్రూట్సే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అంతే అండి, చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చక్కగా. ఆ తర్వాత పైన మనం టూటీ ఫ్రూటీస్తో, చెర్రీస్తో, డ్రై ఫ్రూట్స్తో చక్కగా గార్నిష్ చేసుకొని చల్లగా ఉండే ఫ్రూట్ సలాడ్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటుంటారు. చెర్రీస్ అవన్నీ వేయడం వల్ల లుక్ చూడడానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో మీ అందరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోవడం వల్ల నా అన్ని నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ.